హే గాయ్స్, నా హెయిర్ గ్రోత్ ఆయిల్ ఎలా నేను ప్రిపేర్ చేసుకుంటాను అనేది నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. ఇంట్లో ఉండే వాటితో మాత్రమే చూపిస్తున్నాను న్యాచురల్గా. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను ఆనియన్స్ పీల్ ఉంటుంది కదా, మొత్తం తొక్కలతో ఫస్ట్ అవి కొన్ని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మందారం ఉంటుంది కదా, మందారం పూలు తీసుకున్నాను కొన్ని, మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. సో ఆ తర్వాత మందారం ఆకులు కూడా తీసుకున్నాను. అండ్ అలాగే కొన్ని కర్రీ లీవ్స్, కరివేపాకు ఆకులు కూడా తీసుకున్నాను నేను కొన్ని. అండ్ అలాగే అందులో కలబంద ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను నేను. అండ్ ఆ తర్వాత మెంతులు ఒక 2-3 స్పూన్స్ వరకు, నేను ఒక 2 స్పూన్స్ అయితే తీసుకున్నాను. సో ఇవన్నీ మన ఇంట్లో దొరికే వాటితోనే చేస్తున్నాను నేను. సో చూసారు కదా, అన్నీ న్యాచురల్వి కర్రీ లీవ్స్, మందారం ఆకులు, కలబంద, మెంతులు. సో ఇంతే. ఆనియన్స్ తొక్కలు, ఆనియన్ అయినా వేసుకోవచ్చు, నేను తొక్కలు కూడా వేసుకోవచ్చు అనమాట. సో నేను ఇట్లా వీటితో నేను ఇప్పుడు ఎలా ఆయిల్ తయారు చేసుకుంటా అనేది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒక ప్యాన్ తీసేసుకోండి. అండ్ ఇందులో వచ్చేసి కోకోనట్ ఆయిల్ వేసుకోండి. అండ్ నా దగ్గర నేను యూజ్ చేసేది పారాచూట్ కోకోనట్ ఆయిల్ అనమాట. సో నేను అదే తీసుకుంటున్నాను. నేను ఎప్పటి నుంచో పారాచూట్ కోకోనట్ ఆయిలే యూజ్ చేసేది. సో దాంతోనే నేను ఇట్లా చేసుకుంటానమాట. సో దాన్ని ఫస్ట్ కొంచెం ఇట్లా మనకి ఎంత ఆయిల్ కావాలో అంత వేసుకోండి. సో నాకు ఎంత కావాలనేది నేను ఒక బాక్స్కి చేసి పెట్టుకుంటాను అనమాట, నేను చిన్న జార్కి అనమాట. సో దానికి క్వాంటిటీ నేను తీసుకుంటున్నాను. సో దీంట్లో నేను వచ్చేసి హాఫ్ వరకు వేసుకున్నాను. ఈ బాటిల్ కొత్తది, దీంట్లో నేను హాఫ్ వరకు వేసుకున్నాను. ఇలా నేను ఇంత ఆయిల్ తీసుకున్నాను, కోకోనట్ ఆయిల్. కొంచెం వేడి అయ్యాక ఆ తర్వాత మనము ఇవి ప్లేట్లో నేను తీసుకున్నాను కదా, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను కావాల్సినవి. సో అవన్నీ ఇప్పుడు దీంట్లో ఒక్కొక్కటిగా వేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి పూలు వేస్తున్నాను, మందార పూలు. ఆ తర్వాత వచ్చేసి మెంతులు, అట్లా ఒక్కొక్కటి వేసేసుకోవాలన్నమాట. దీని యూజెస్ కూడా చాలా ఉన్నాయి మనకి. మెంతులు వచ్చేసి మనకి మెంతుల్లో మంచి ప్రోటీన్ ఉంటుంది. అవి మన హెయిర్ ఫాల్ను, డాండ్రఫ్ని తగ్గించేకి బాగా ఫైట్ చేస్తాయి. హెయిర్ థిన్నింగ్ని, బాల్డింగ్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే డ్రై అయిపోయిన హెయిర్ని కూడా సాఫ్ట్ చేస్తుంది. ఆనియన్స్ వల్ల కూడా యూజెస్ ఉన్నాయి మనకి. హెయిర్ని సూపర్ స్ట్రాంగ్ చేసి థిక్ హెయిర్ వచ్చేకి బాగా హెల్ప్ అవుతుంది. హెయిర్ లాస్ నుంచి హెయిర్ గ్రోత్ అయ్యేలా చేస్తుంది. అలాగే కరివేపాకు వచ్చేసి మనకి రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, మన స్కాల్ప్ని మాయిశ్చరైజింగ్గా ఉండేకి బాగా హెల్ప్ అవుతుంది. కర్రీ లీవ్స్ వచ్చేసి ఈ కరివేపాకు హెయిర్ లాస్, హెయిర్ థిన్ని బాగా తగ్గిస్తుంది, మనకి మంచి థిక్ హెయిర్ వచ్చేటట్లు. ఆ తర్వాత మందారం ఆకులు అయితే మనకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట హెయిర్ గ్రోత్కి. మందార పూలు, మందారాలు, వాటి వల్ల అది వీక్లీ మనము ప్యాక్ కూడా వేసుకోవడం వల్ల చాలా బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. నాకు హెయిర్ ఫాల్ చాలా వరకు తగ్గి హెయిర్ గ్రోత్ కూడా ఉంది నాకు. సో అందుకనే నేను ఎప్పుడు యూజ్ చేసేదనమాట ఇది. ఆ తర్వాత కలబంద గురించి ఆల్రెడీ అందరికీ తెలిసిండేది. కలబంద, మందారం ఇవన్నీ మనము ప్యాక్ లాగా అప్లై చేసుకున్నా కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి. అలాంటిది మనం ఇలా ఆయిలే ప్రిపేర్ చేసుకుంటే ఇవి అన్నీ ప్రతి ఒక్కటి నేను యూజ్ చేసినవన్నీ హెయిర్కి, అన్ని హెయిర్ గ్రోత్, హెయిర్ ఫాల్ అవి తగ్గించి హెయిర్ గ్రోత్ వచ్చేటట్లు మంచిగా హెల్ప్ అవుతాయి అన్నమాట మనకి. సో ఒక 5-10 మినిట్స్ మనం ఇట్లా బాగా దీన్ని వేయించుకోవాలన్నమాట. ఇది ఒక 5-10 మినిట్స్ వరకు ఇలా మనం వేయించుకోవాలా, ఇలా కలుపుతూ ఉండి. సో చూసారు కదా పూలు అంతా ఎట్లా అయిపోయాయో, వేడి ఆయిల్లో పడితే ఎలా అయిపోతాయో. సో అవన్నీ బాగా మగ్గి అవంతా పీల్చుకోవాలన్నమాట, ఆయిల్లోకి అంతా వెళ్ళిపోవాలా. సో అప్పటి వరకు మనం ఏమైనా మాట్లాడుకుందాం. ఓకే, మనం హెయిర్ ఆయిల్ కోసం మనం చేస్తున్నాం కాబట్టి హెయిర్ గురించే మాట్లాడదాం. కరెక్ట్గా నేను 1 ఇయర్ బ్యాక్ హెయిర్ కట్ చేయించుకున్నాను. ఆ 1 ఇయర్ తర్వాత నేను ఎంత హెయిర్ పెరిగింది కూడా నేను పక్కన ఫొటోస్లో చూపిస్తున్నా చూడండి. 1 ఇయర్ బ్యాక్ నేను హెయిర్ కట్ చేయించుకున్నప్పుడు అంత తక్కువ ఉంది. 1 ఇయర్ తర్వాతకి చూస్తే ఇంత హెయిర్ ఉంది నాకు. నేను ఫస్ట్లో నాకు ఎట్లా అంటే మా మమ్మీ చాలా అప్లై చేసేటోళ్ళు అనమాట నాకు హెయిర్ గ్రోత్కి. అండ్ అట్లాంటివి మందారం మా ఇంట్లో చెట్టు ఉండేది కాబట్టి మా మమ్మీ అవన్నీ యూజ్ చేసి మాకు హెయిర్ గ్రోత్కి బాగా చాలా హెయిర్ ఉండేది నాకు. పెళ్ళికి ముందు వరకు నేను అప్పుడప్పుడు కట్ చేసుకునేదాన్ని. మా అమ్మ నేను కష్టపడి పెంచుకున్న జుట్టు అని చెప్పి మా అమ్మ చాలా ఇయర్స్ వరకు కట్ చేయించలేదు. ఆఫ్టర్ మ్యారేజ్ నాకు నచ్చినట్లు నేను హెయిర్ కటింగ్ చేయించుకున్నాను అనమాట. చాలా షార్ట్
చేయించుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ 1 ఇయర్కి చూసారంటే ఇంత హెయిర్ గ్రోత్ అయింది నాకు. ఎలా అంటే ఓన్లీ నేను ఇంట్లో ఇట్లా నేను చేసుకొని యూజ్ చేస్తాను. వీక్లీ ట్వైస్ ఏదో ఒక ప్యాక్ వేస్తాను నేను హెయిర్కి. మంచిగా స్కాల్ప్కి మనం అప్లై చేశాక ఏదైనా ఆయిల్ మంచిగా దాన్ని మసాజ్ చేసుకుంటూ అంతా మనము అట్లా హెయిర్ గ్రోత్ అవ్వడానికి కొన్ని ఏవైనా టిప్స్ యూజ్ చేస్తుంటే మనకి హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ గ్రోత్ వస్తుంది. ఇంకొకటి ఏమంటే నాకు ఇంట్లో ఫుల్ ఇక్కడ బెంగళూరుకి వచ్చేసరికి నాకు ఇక్కడ వాటర్ చేంజ్ అయిపోయి హెయిర్ ఫాల్స్ ఎక్కువ స్టార్ట్ అయిపోయింది. అందుకే ఈ మధ్య ఇంకా నేను హెయిర్ మీద కాన్సన్ట్రేట్ చేశాను అనమాట. ఈ మధ్య ప్యాక్స్ ఎక్కువ వేయడానికి కూడా రీజన్ అయితే ఇదే. నాకు ఇక్కడ ఇట్లా వాటర్ చేంజ్ అవ్వడంతో మా అమ్మ వాళ్ళెవరు అత్త వాళ్ళెవరు బెంగళూరు ఇట్లా వాటర్ చేంజ్ అయిపోవడంతో హెయిర్ ఫాల్ అయితే ఎక్కువగా ఉంది నాకు. సో ఇప్పుడు మనం చూసామంటే ఇలా హెయిర్ ఆయిల్ అయితే తయారైపోయింది. మనం మాటల్లో పడేసి మొత్తం ఒక 5-10 మినిట్స్లో అదంతా వేయి చేసుకున్నాం. ఆ తర్వాత ఇలా ఒక కంటైనర్ జార్లోకి తీసుకోండి. ఇలా ఒక జార్ నిండుగా వచ్చేసింది అనమాట. నేను చెప్పాను కదా ఈ క్వాంటిటీకి తీసుకుంటాను ఆయిల్ అని చెప్పేసి. సో చూసారు కదా మనకి కోకోనట్ ఆయిల్ ఎలా వైట్ ఉండేది, ఇప్పుడు ఇవంతా ఎలా వచ్చేసిందో మనకి. నేను అది కొంచెం బాగా చల్లారాక నేను స్ట్రెయిన్ చేసుకున్నాను ఈ జార్లోకి. సో దీన్ని ఇప్పుడు అప్లై చేసుకుంటున్నాను. సో ఇది నార్మల్ మనకి ఆయిల్ ఎలా అప్లై చేస్తామో సేమ్ అలానే అప్లై చేసుకోవాలా. బట్ ఇదైతే మంచిగా మనము స్కాల్ప్కి అప్లై చేసి మొత్తం రూట్స్ దగ్గర నుంచి మనకి అప్లై చేయాలన్నమాట. స్కాల్ప్కి అంతా అప్లై మొత్తం మనం బాగా మసాజ్ చేసుకోవాలన్నమాట. జస్ట్ ఆయిల్ పెట్టి ఎప్పుడైనా ఆయిల్ పెట్టి జస్ట్ వదిలేయకుండా మంచిగా మనము మసాజ్ చేయడం వల్ల మనకి హెయిర్ గ్రోత్ అయ్యేకి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ మసాజ్ చేయడం వల్ల. అండ్ దట్టు మీకు ఏమైనా హెడేక్ అట్లా ఉన్నా కూడా మనం మసాజ్ చేసుకోవడం వల్ల మనకు కొద్దిగా రిలీఫ్ ఉంటుంది. నా హెయిర్ చూసారు కదా ఎంత లాంగ్ ఉందో. ఒకప్పటికి అంటే నాకు చాలా లాంగ్ హెయిర్ ఉందని నేను చెప్పట్లేదు, బట్ నేను 1 ఇయర్ బ్యాక్ నేను కట్ చేసుకున్న తర్వాతకి ఇప్పటికీ చూస్తే నాకైతే హెయిర్ అయితే లాంగ్ అయింది. సో ఇట్లా నేను ఈ మసాజర్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. 2 పీసెస్ వచ్చేసి 130 రూపీస్కి తీసుకున్నాను అనుకుంటా నేను. సో ఇలా నేను మంచిగా మసాజ్ చేసేస్తాను. నేను మొత్తం ఎప్పుడు నేను ఆయిల్ పెట్టినా కూడా ఇలా నేను మసాజ్ చేసుకుంటాను. మసాజ్ చేసేసాక ఇలా కొప్పు కట్టేసి ఒక 2 అవర్స్ తర్వాత బాత్ అయినా చేయొచ్చు, లేదంటే నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.